కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పెద్ద మసీద్ దగ్గర టీడీపీ ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు ఎస్ఎం బాషా ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ బాషా, తెలుగు యువత కడప పార్లమెంటు ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా, టీడీపీ బద్వేల్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు వెంగల్ రెడ్డి హాజరై స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనారిటీ సంక్షేమ పథకాలన్నీ కూడా పునరుద్ధరించడం హర్షణీయమని టీడీపీ మైనారిటీ నాయకుడు అన్నారు. హజ్ యాత్రకు ₹1,00,000 ఉచితంగా నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు, కడపలో ఉన్న హజ్ హౌజ్ను వెంటనే పూర్తి చేయాలనే ఆదేశాలతో పాటు హిమాములకు ₹10,000, మౌజర్లకు ₹5,000, మసీద్ అభివృద్ధికి ప్రతి నెల 5,000, దుల్హన్ పథకం పేరిట పేద ముస్లిం యువత వివాహానికి ₹1,00,000 అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలు అభివృద్ధి చెందేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసి మైనారిటీల అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి మైనారిటీలకు అండా నేనున్నానంటూ నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే హజ్ యాత్రికులకు ₹1,00,000 అందరూ తెలియజేశారు. మైనారిటీస్కు ఏ పథకాలు ఇస్తారనేది మొత్తం తెలియపరచడం జరిగింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మైనారిటీలకు అండాదండ తెలుగుదేశం పార్టీ జెండానే అని చెప్పి మరొక్కసారి నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఆయన చెప్పడం జరిగినది. అలాగే కడపలో ఉన్న హజ్ హౌస్ను ఇంకా 10% బ్యాలెన్స్ ఉండేది. గత ప్రభుత్వంలో ఒకటి కూడా చేయలేదు, ఒక పని కూడా. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి తొందరలో దానికి ఓపెనింగ్ చేయాలని చెప్పారు. అది ఒకటి. మౌజన్లకు 5,000, పేష్మాములకు 10,000 మరియు మసీదు మెయింటెనెన్స్ ఖర్చులకు ఒక 5,000 చెప్పారు. అలాగే హజ్కు పోయే వాళ్ళకు ఒక ₹1,00,000, అలాగే పెళ్లికి ఒక ₹1,00,000. ఇవన్నీ చాలా పథకాలు, మైనార్టీ సంక్షేమ పథకాలని ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మా మైనార్టీలకు ఆదరణ లభిస్తుంది, అన్ని పథకాలు లభిస్తాయి. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్లో ముస్లిం మైనార్టీలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, దుల్హన్ పథకం కింద ఈ విధంగా అన్ని విధాలుగా పెళ్లి కానుకలు ఇస్తూ పోతూ జరుగుతున్నాయి. అవన్నీ గత గవర్నమెంట్లో జరగలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ముస్లిం మైనార్టీలకు మళ్ళా ఒక సంతోషకరమైన రోజులు, మంచి రోజులు వచ్చినాయి. దాని ఉదాహరణ నిన్న ప్రకటించడమే. ముస్లిం ఒక్కోట్లో ఉన్న స్థలాలు కూడా మళ్ళా ముస్లిం ప్రజలకు అందుకోవాలా, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలా, వాళ్ళ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న